ఉమ్మే సలమా రజియల్లాహు అన్హా వారు కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మరియు రంజాన్ తప్ప ఇతర 2 నెలల్లో వరుసగా ఉపవాసాలు పాటించేవారు కాదు. అంటే దీనికి అర్థం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు మరియు ఆ తర్వాత రంజాన్ ఉపవాసాలు వచ్చేవి. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఒక ముఖ్యమైన విషయం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. షాబాన్ నెలలో పూర్తి 30 రోజుల ఉపవాసాలు పాటించటం ఇది ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు మాత్రమే సాధ్యమైంది. ఉమ్మత్కు అలా చేయమని ఆదేశం ఇవ్వబడలేదు. ఇదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, షాబాన్ సగం దాటిన తర్వాత ఉపవాసాలు ప్రారంభించవద్దు. సునన్ అబూ దావూద్ హదీస్ నంబర్ 2337లో ఈ హదీస్ తెలియజేయడం జరిగింది. అంటే షాబాన్ చివరి రోజుల్లో కొత్తగా ఉపవాసాలు మొదలు పెట్టకూడదు. ఎందుకు అంటే రంజాన్కు శరీరం బలంగా ఉండాలి. ఫిఖ్ ఉలమాల వివరణ ఏమంటుంది అంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రత్యేక శక్తి సహనం కలిగిన వారు. ఉమ్మత్ బలహీనతను దృష్టిలో ఉంచుకుని రంజాన్కు ముందు అలసట రాకుండా ఉండేందుకు పూర్తి షాబాన్ ఉపవాసాలు ఉమ్మత్కు తప్పనిసరి చేయలేదు. అందుకే ఉమ్మత్ కోసం షాబాన్ మొదటి అర్ధభాగం వరకు ఉపవాసాలు మంచివి. సాధారణంగా పాటించే వ్యక్తి అయితే చివరలో కూడా కొనసాగించవచ్చు. కానీ కొత్తగా మొదలు పెట్టడం మక్రూహ్ అని చాలామంది ఉలమాలు చెప్పారు. ప్రియమైన మిత్రులారా, షాబాన్లో నఫిల్ ఉపవాసాలు 13, 14, 15 అంటే అయ్యాముల్ బీజ్ ప్రతి నెలలో వచ్చే ఈ రోజాలు, ఇంకా సోమ మరియు గురువారం ఉండే ఉపవాసాలు, కానీ శరీరాన్ని అలసటకు గురి చేయకుండా ఉండే ఈ ఉపవాసాలను మాత్రం మనం పాటించవచ్చు. ప్రియమైన మిత్రులారా, ఈ హదీసు యొక్క అర్థం ఏమిటో తెలుసా? షాబాన్ నెలలో పుణ్యకార్యాల యొక్క విలువ రెట్టింపు అయిపోతాయి, ఎక్కువ అయిపోతాయి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం